पवित्रता की राह पर, पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर। मन में हो शुद्धता, दृष्टि निर्विकारी हो। मन में हो शुद्धता, दृष्टि निर्विकारी हो। सबको पावन करना यही भावना हो। सबको पावन करना यही भावना हो। परम पिता का ये संदेश, परम पिता का ये संदेश सबको यही सुनाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर। पवित्रता ही सर्व गुणों की एक अनोखी खान है। हर आत्मा और हर एक धर्म की यही निराली शान है। पवित्रता ही सर्व गुणों की एक अनोखी खान है। हर आत्मा और हर एक धर्म की यही निराली शान है। पवित्रता का झंडा, पवित्रता का झंडा हर दिल पे लहराना है। पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। पवित्रता की राह पर हमको चलते जाना 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 है। पवित्रता की राह। ఓం శాంతి. ఈరోజు ఆదివారం రివైస్ అవేక్వాణి
14/11/87 14/12/87 వాణి. బాబా చెప్తారు, పూజ్య देवात्मा बनने का साधन పవిత్రతా की శక్తి. అంటే మన పూజ్య దేవాత్మ అయ్యే దానికోసం సాధన पवित्रता शक्ति. आज रूहानी क्षमा अपने रूहानी परवानों को देख रहे हैं. हर एक रूहानी परवाना अपने उमंग उत्साह के पंखों से उड़ते उड़ते इस रूहानी महफिल में पहुंच गए हैं. అంటే ఈరోజు ఆత్మిక క్షమ చెప్తున్నారు. ఆత్మిక పురుగులను చూసి చెప్తున్నారు. ఆత్మిక క్షమ ఏవి చూస్తున్నారు. ప్రతి ఒక్క ఆత్మిక పురుగులు తన చాలా ఉమంగ ఉత్సాహాన్ని రెక్కలతో ఎగిరి ఎగిరి ఈ గుంపులో వచ్చి చేరింది. ఆత్మిక పురుగులందరూ ఉండే గుంపులు లైట్ పురుగులు. ఇది సో లైట్ పురుగులు అంటే దీపం పైన ఆకర్షణ అయిపోయే పురుగులు. శివబాబా దీపం, ఆ దీపం పైన పూర్తిగా ఆకర్షణ అయి ఎగిరి ఎగిరి వచ్చేసినారు. మధుబన్కు చాలా ఉమంగ ఉత్సాహంతో వచ్చినారు. तो ये रूहानी महफिल విచిత్ర अलौकिक महफिल है. ఇది చాలా విచిత్రమైన ఆత్మిక గుంపు పురుగులది, దీప పురుగులది. जिसको रूहानी बाप जाने और रूहानी बच्चे जाने. దీని గురించి ఆత్మిక తండ్రికి తెలుసు, ఆత్మిక బిడ్డలకు మాత్రమే అర్థమవుతుంది. అంటే ఈ ఆత్మిక పురుగులకు ఎంత మంచి ఆత్మిక ఆకర్షణ, శివబాబా పైన ఎంత ఆకర్షణ ఉందంటే మాయాది అనేక ప్రకారమైన ఆకర్షణ దాని నుంచి చాలా తుచ్చగా, అంటే మనకు ఇష్టం లేదు. ఆత్మిక ఆకర్షణ ముందు మాయాది ఆకర్షణ ఏమీ లేదు. అసార్ అనుభవ होता है. ఈ మాయా ఆకర్షణ మన కోసం ఏమీ సారమే లేదు. దాంట్లో ఏముంది? మాయాది ఆకర్షణ మనకు చాలా లోయెస్ట్గా అనిపిస్తుంది అది. సో ये रूहानी आकर्षण सदा के लिए वर्तमान और भविष्य अनेक जन्मों के लिए आकर्षित बनाने वाली है. अनेक प्रकार के दुख अशांति की लहरों से किनारा कराने वाली है. ये आत्मिक आकर्षण वर्तमान समय सरी భవిష్య అనేక జన్మాని కోసం మనని చాలా సంతోషంగా హర్షితంగా చేసేది. అనేక ప్రకారమైన దుఃఖ అశాంతిది అలల నుంచి మనని ముక్తి చేసేది ఈ ఆత్మిక ఆకర్షణ. సో అందుకే బాబా చెప్తారు, ఈ సభలో ఎవరెవరు ఆత్మిక ఆకర్షణ అయ్యి వచ్చినారు. ఈ పురుగు ఆత్మిక దీప పురుగులో చాలా विशेष आत्मालु. बाप दादा सभी परवानों को देख हर्षित होते हैं. ఈ పర్వానా అంటే దీప పురుగులందరిని చూసి బాప్ దాదాకు చాలా సంతోషం. सभी के मस्तक पर पवित्र स्नेह के संबंध, पवित्र जीवन की पवित्र दृष्टि वृत्ति की निशानियाँ झलक रही हैं. ప్రతి ఒక్కరి మనసులో పవిత్రతాది స్నేహం, పవిత్ర స్నేహ సంబంధం, పవిత్ర జీవనం, పవిత్రతాది దృష్టి వృత్తి నిశాని మెరుస్తూ ఉంది. మస్తక్లో చాలా బాగా మెరుస్తూ ఉంది. सभी के ऊपर इन सब पवित्र निशानियों के सिंबल व सूचक लाइट का ताज चमक रहा है. అంటే అందరూ తనపైన ఈ పవిత్రతాది నిశానిది సింబల్ గుర్తు తలపైన లైట్ కిరీటం మెరుస్తూ ఉంది. అంటే అంత పవిత్ర ఆత్మలు అందరూ. संगम युगी ब्राह्मण जीवन की विशेषता है पवित्रता की निशानी. ये लाइट का ताज जो हर ब्राह्मण आत्मा को बाप द्वारा प्राप्त होता है. అంటే సంగం యుగ బ్రాహ్మణులో
ఇది ఒక పెద్ద విశేషత ఏమంటే పవిత్రతాది నిషాని. ఈ లైట్ది క్రీటం ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకు తండ్రి ద్వారా ప్రాప్తి అవుతుంది. ఏ రోజు తండ్రి బిడ్డ అయిపోయి బాబాకు మన ప్రతిజ్ఞ చేస్తామా, బాబా నేను సదా పవిత్రంగానే ఉంటాను అట్లాని, అప్పుడు ఈ లైట్ క్రీటం ప్రాప్తి అవుతుంది. మహాన్ ఆత్మ, परम भाग्यवान आत्मा, ऊंचे ते ऊंचे आत्मा की ये ताज की निशानी है. ఎవరందరూ మహాన్ ఆత్మలు అవుతారు, పరమాత్మ భాగ్యవాన్ బిడ్డలు అయిపోతారు, శ్రేష్టాది శ్రేష్ఠ ఆత్మలు అవుతారు. వాళ్ళకు ఈ నిషాని, ఈ క్రీటం దొరుకుతుంది, పవిత్రతాది క్రీటం. అంటే పవిత్రతా క్రీటం ఆధారంలోనే ఆత్మ మహాన్ ఆత్మ అవుతుంది, భాగ్యశాలి ఆత్మ. పవిత్రత ఆధారంలోనే శ్రేష్టాది శ్రేష్ఠ ఆత్మ అవుతుంది. ఈ క్రీటం కంపల్సరీ మనకు ఉండాలి. తో ఆప్ సభీ ఐసే తాజ్దారీ బనే హోనా, బాబా అడుగుతారు. మీరందరూ ఇట్లా క్రీటదారీలు అయినారు కదా. बाप दादा व माता पिता हर एक बच्चे को जन्म से पवित्र भाव का वरदान देते हैं. पवित्रता नहीं तो ब्राह्मण जीवन भी नहीं. అంటే బాప్ దాదా అంటే మాత పిత ప్రతి ఒక్క బిడ్డకు కూడా జన్మ నుంచే ఈ వరదానం ఇచ్చేశారు, పవిత్ర భవ వరదానం. మన జన్మ తీసుకునే వెంటనే మనకు పవిత్రతాది వరదానం ప్రాప్తి అయింది. పవిత్రత నహీ తో బ్రాహ్మణ్ జీవన్ బీ నహీ. బాబా చెప్తారు, పవిత్రత లేదంటే బ్రాహ్మణ జీవనం కూడా లేదు. आदि स्थापना से लेकर के अब तक पवित्रता पर ही विघ्न पड़ते आए हैं, क्योंकि पवित्रता का फाउंडेशन 21 जन्मों का फाउंडेशन है. స్టార్టింగ్ నుంచే ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఈ పవిత్రత పైన చాలా విఘ్నం వస్తూ ఉండింది. పవిత్రతని జీవనాన్ని ఆధారం, ఫౌండేషన్, जन्म जन्मांतरानी फाउंडेशन కూడా पवित्रतानी. सो पवित्रता की प्राप्ति आप ब्राह्मण आत्माओं को उड़ती कला की तरफ सहज ले जाती है. బావజుత్తరు పవిత్రతాది ప్రాప్తి బ్రాహ్మణ ఆత్మల్ని ఎగిరే కళలో తీసుకొని పోతూ ఉంటుంది. సో పవిత్రత చాలా ముఖ్యం. जैसे कर्मों की गति गहन है तो पवित्रता की परिभाषा भी अति गुह्य है. బాబా చెప్తారు, ఏ విధంగా కర్మని గతి చాలా డీప్గా ఉంటుందో ఆ విధంగానే పవిత్రతాది పరిభాష కూడా అతి గుహ్యమైనది. पवित्रता माया के अनेक विघ्नों से बचने का छत्र छाया है. ఈ పవిత్రతని మాయా విఘ్నాల నుంచి రక్షణ అయ్యేదానికి ఛత్రఛాయగా ఉంటుంది. ఎంతంత పవిత్రంగా ఉంటామో అంత సర్వ విఘ్నాల నుంచి మనం సురక్షంగా ఉంటాం, సేఫ్టీగా ఉంటాం. సో పవిత్రता को ही सुख शांति की जननी कहा जाता है. किसी भी प्रकार की अपवित्रता दुख व अशांति का अनुभव कराती है. బాబా చెప్తారు, పవిత్రత అని సుఖం శాంతిది జనని. అంటే మన మనసు సుఖంగా శాంతిగా ఉండాలంటే మన మనసు చాలా పవిత్రంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా అపవిత్రత మన మనసులో ఉంది అంటే అప్పుడు దుఃఖ అశాంతి అనుభవం అవుతూ ఉంటుంది. అంటే పవిత్రత లేదంటే దుఃఖం. అర్థమైందా? మీకు ఎందుకు దుఃఖ అనుభవం అవుతుంది? లోపల సూక్ష్మంగా చూసుకోండి, ఏదో ఒక మాటలో अपवित्रता ఉంటుంది. तो सारी दिन में चेक करो, किसी भी समय दुख अशांति की लहर अनुभव होती है, उसका बीज अपवित्रता है. ఉదయం నుంచి రాత్రి వరకు చేసుకోండి, ఏ విషయంలో మీకు అపవిత్రత అనుభవం అంటే దుఃఖ అశాంతి అనుభవం అవుతుంది. దుఃఖం ఏదో ఉంది అంటే గ్యారంటీ లోపల బీజం ఉంది, అపవిత్రత అది బీజం. అందుకే దుఃఖ అశాంతి అనుభవం అవుతుంది. चाहे मुख्य विकारों के कारण हो
व विकारों के सूक्ष्म रूप के कारण हो। पवित्र जीवन अर्थात दुख अशांति का नाम निशान नहीं। బావ చెప్తారు. అంటే ముఖ్యంగా వికారాలు ఏమేమి ఉందో, ముఖ్య వికారాలు కామ వికారం కానీ, కోరిక రూపంలో కానీ, ఏదో సూక్ష్మ రూపంలో కూడా అపవిత్రత ఉంటే మనకు మనసు లోపల దుఃఖ అశాంతి గ్యారెంటీ ఉంటుంది. సో సంపూర్ణ పవిత్రతని సుఖం శాంతికు ఆధారం. కొంచెం కూడా మనకు దుఃఖం ఉండకూడదంటే संपूर्ण पवित्रता చాలా आवश्यक। किसी भी कारण से दुख का ज़रा भी अनुभव होता है तो संपूर्ण पवित्रता की कमी है। ఏదైనా ఒక మాటలో కొంచెం దుఃఖ అనుభవం అయితే కూడా संपूर्ण पवित्रता అది తక్కువ ఉంది అని అర్థం। पवित्र जीवन अर्थात बाप दादा द्वारा प्राप्त हुई वरदानी जीवन है। ब्राह्मणों के संकल्प में व मुख में ये शब्द कभी नहीं होना चाहिए कि इस बात के कारण मुझे, इस व्यक्ति के कारण, जिस व्यवहार के कारण मुझे दुख होता है। బాగా చెప్తారు. బ్రాహ్మణకు వాస్తవంగా నోటి నుంచి ఇట్లా శబ్దమే రాకూడదు. ఈ పలానా వ్యక్తి ఇట్లా చేసే దానివల్ల నాకు దుఃఖ అనుభవం అవుతుంది, వాళ్ళ వ్యవహారం సరిలేదు, నాకు దుఃఖం అనుభవం అవుతుంది, అట్లా చెప్పకూడదు. వాస్తవంగా అట్లా ఉండకూడదు కూడా. మన మనసులో పవిత్రతా శక్తి ఉంటే ఏ వ్యక్తి ఎట్లా నడుచుకుంటే ఏం మనకు దుఃఖ అనుభవం కాదు. तो कभी साधारण रीति में भी बोल ఇక్కడ నుంచి అంటే సత్యమైన బ్రాహ్మణ్, పవిత్ర బ్రాహ్మణ్ ఎప్పుడు ఇట్లా చెప్పరు, నాకు ఈ ఫలానా వ్యక్తిది వ్యవహారం నుంచి దుఃఖమైంది, ఇట్లా అయింది. సాధారణ రీతిలో కూడా ఇట్లా మనం అనుభవం చేయకూడదు, మాట్లాడకూడదు. అంటే కొంచెం దుఃఖం అయింది అంటే కూడా ఎక్కడో అపవిత్రత ఉంది అని అర్థం. ఏదో ఒక రీతిలో కోరిక రూపంలో కానీ, ఏదో కావలేనిది ఏమో ఉంటుంది, అది దొరకలేదంటే అప్పుడు కూడా పవిత్రత లేదు అని అర్థం. సంపూర్ణ పవిత్రత ఉంటే మన మనసులో దుఃఖాన్ని అనుభవమే కాదు, సత్యమైన బ్రాహ్మణ్ సంపూర్ణ పవిత్ర జీవనంలో ఉంటే సదా సుఖమయ జీవనంలోనే ఉంటారు. ఏ మాటలో కూడా దుఃఖ అనుభవమే కాదు. అంటే దుఃఖాన్ని సీన్ కంటి ముందు ఉంటుంది, అయితే కూడా పవిత్రంగా ఉండేవాళ్ళు ఆ పవిత్రతా శక్తి ఆధారంలో కొంచెం కూడా దుఃఖాన్ని అనుభవం చేయరు. దుఃఖాన్ని సీన్ ఉంటుంది, దుఃఖాన్ని మాటలు జరుగుతుంది, అయితే పవిత్ర ఆత్మకు మనసులో మాత్రం దుఃఖ అనుభవమే కాదు. సో దుఃఖహర్త సుఖహర్త తండ్రి సమానం. వాళ్ళు ఆ దుఃఖాన్ని వాయుమండలంలో వాతావరణంలో కూడా దుఃఖం ఇచ్చే వ్యక్తి కూడా సుఖం శాంతిది వరదానం ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. సుఖం శాంతిది అట్లీస్ట్ కొంచెం ఒక బొట్టైనా వాళ్ళకి ఇస్తారు. ఆ దుఃఖం ఇచ్చే వ్యక్తిని కూడా సుఖంలా పరివర్తన చేసేస్తారు. మాస్టర్ దుఃఖహర్త సుఖహర్త అవుతారు. అందువల్ల ఆ పవిత్ర ఆత్మకు లేస్ మాత్రం కూడా ఏ ప్రకారమైన దుఃఖం కూడా అనుభవమే కాదు. ఇది రూహాని అంటే ఆత్మీక సుఖాన్ని వాయుమండలంలో పరివర్తన చేసేస్తారు. దుఃఖాన్ని వాయుమండలం దీన్ని చెప్తారు దుఃఖహర్త సుఖహర్త. అట్లా అంటే సంపూర్ణ పవిత్ర ఆత్మ దుఃఖహర్త సుఖహర్త అవుతారు. ఇట్లా ఇప్పుడు సైన్స్ది శక్తి అల్పకాలానికి కోసం కూడా దుఃఖం నొప్పిని సమాప్తి చేస్తుందా లేదా? ఒక చిన్న మాత్ర వెంటనే ఆ నొప్పిని సరి చేసేస్తుంది, నొప్పి అనుభవం కాదు. అట్లా ఈ పవిత్రతా శక్తి ఎట్లా అంటే సైలెన్స్ సాధన. ఎంత దుఃఖాన్ని మాటలు ఉంటే కూడా దాని సెకండ్లో సమాప్తి చేసేస్తుంది. సైన్స్ది చిన్న మాత్ర కూడా మన నొప్పి లేకుండా చేస్తుంది,
మన దుఃఖాన్ని దూరం చేస్తుంది. అప్పుడు సైలెన్స్ శక్తిలో ఎంత పవర్ ఉంటుంది, పవిత్రతాది శక్తిలో. సో పవిత్రత శక్తిలో అందరి ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. ఆశీర్వాదాన్ని శక్తి కూడా చాలా పెద్ద శక్తి. దానికంటే ఏం సైన్స్ శక్తి లేదు, ఆ మాత్రం ఏముంది. అయితే ఆ సంపూర్ణ పవిత్రతాది శక్తి, పవిత్రతాది ఆశీర్వాదం ఎంత పెద్ద శక్తి ఇది. సమయ అనుసారంగా ఎప్పుడు మనము అంటే ఈ మెడిసిన్స్ ద్వారా సరి అయిపోతూ ఉంటుందో అట్లా ఇది కూడా అంతే. तो समय प्रमाण जब आज के व्यक्ति दवाइयों के कारण अकारणीय तंग होते, बीमारियां अति में जाएंगी, तो समय पर आप पवित्र देव आत्माएं देवी देवताओं के पास दुआएं लेने के लिए आएंगे कि हमें दुख अशांति से सदा के लिए दूर कर. అంటే ఇప్పుడు సమయం ఎట్లా ఉందంటే వ్యక్తులు మనుషులు ఆ మందు నుంచి కూడా సుఖం వాళ్ళకు ప్రాప్తి కాలేదు. ఏదో ఒక కారణం నుంచి వాళ్ళ జీవనంలో హింస జరుగుతూ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రోగాలు వస్తూ ఉంటుంది. అట్లా సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే దేవీ దేవతల దగ్గరే పోయి చెప్తారు, కొంచెం మాకు దుఃఖం నుంచి దూరం చేసి ఆశీర్వాదం ఇవ్వండి, అట్లా మా దుఃఖాన్ని అశాంతిని మీరు దూరం చేసేయండి సదా కోసం. అట్లా అని దేవీ దేవతల దగ్గర పోతారు. ఎందుకోసం దేవీ దేవతల దగ్గర పోతారు? ఆ పవిత్ర దృష్టి పడిన వెంటనే ఎట్లా వైబ్రేషన్ మారిపోతుంది. సో పవిత్రతకి దృష్టి వృత్తి సాధారణ శక్తి నయం. మన పవిత్ర దృష్టి వృత్తి సాధారణ కాదు, అది చాలా శక్తిశాలి. పవిత్ర శక్తి చాలా శక్తిశాలి. तो इस थोड़े समय की शक्तिशाली दृष्टि वृत्ति सदा की प्राप्ति कराने वाली हो जाती है. ఒక్క సెకండ్ శక్తిశాలి దృష్టి వృత్తిలో కూడా సదాకాలాన్ని ప్రాప్తి అనేది ఉంది. అంత శక్తి ఉంది ఆ పవిత్రతా శక్తిలో. పవిత్ర దృష్టిలో ఎవరినైనా చూడండి, వాళ్ళు ఎంత బాగా అయిపోతారు. जैसे अभी जिस्मानी डॉक्टर्स और जिस्मानी हॉस्पिटल समय प्रति समय बढ़ते जाते, फिर भी डॉक्टर्स को फुर्सत नहीं, हॉस्पिटल में स्थान नहीं, रोगियों को सदा ही क्यों लगा हुआ रहता. ऐसे है आगे चल कर के हॉस्पिटल व डॉक्टर्स के पास जाने का, दवाई करने का चाहते हुए भी जा नहीं सकते, तो मेजॉरिटी निराश हो जाएंगे. तो क्या करेंगे? जब दवा से निराश होंगे तो कहाँ जाएंगे? బాబా చెప్తారు, ఇప్పుడంతా ఎంతమంది రోగీలు, డాక్టర్స్ కూడా టైమే లేదు అందరినీ ట్రీట్మెంట్ ఇచ్చేదానికి. ఆ హాస్పిటల్లో ప్లేస్ కూడా లేదు వాళ్ళని అడ్మిట్ చేసుకునే దానికోసం. డాక్టర్స్కు టైం లేదు, అక్కడ ప్లేసు లేదు. పాపం రోగీలు ఏం చేస్తారు? ఇంతమందికి మెడిసిన్స్ ఇవ్వాలంటే క్యూలో నిలిచి వాళ్ళు అలసిపడిపోయినారు. మెజారిటీ ఎంత నిరాశ అయిపోయినారు. వాళ్ళకు మెడిసిన్స్ కూడా ప్రాప్తి కాలేదు. ఎక్కడ పోతారు వాళ్ళు ఫైనలీ? तो आप लोगों के पास भी क्यू लगे. లాస్ట్లో మీ దగ్గర కూడా ఇంత పెద్ద క్యూ నిలుస్తుంది. మీ ఒక్క దృష్టి కోసం కూడా అందరూ వస్తారు. जैसे अभी आपके और बाप के जड़ चित्र के सामने वो दयालु, वो कृपालु कह कर के दया అంటే మందు కోసం కూడా హాస్పిటల్లో ఇదే లేదు, హోపే లేకుండా పోయింది. చాలా నిరాశ అయిపోయినారు అందరం. ఎప్పుడు మందు నుంచి కూడా నిరాశ అయిపోయినారు. మరి ఎక్కడ పోతారు అందరూ? మీ దగ్గర వస్తారు, పెద్ద క్యూలో నిలుస్తారు.
ఇప్పుడు మీ దగ్గర మరి బాబాది జడ చిత్రం శివలింగం దగ్గర కానీ దేవతల చిత్రం దగ్గర కానీ పోయిసి అడుగుతూ ఉంటారు, హే దయాలు, హే కృపాలు అట్లా అని చెప్పి మా పైన దయ చూపించు, మా దుఃఖాన్ని దూరం చేయండి, మాకు శాంతి ఇవ్వండి అట్లా అని పోయేసి ఆ చైతన్య పవిత్ర పూజ్య ఆత్మల దగ్గర వస్తారు. అంటే ఏ పవిత్ర దేవి దేవత ఆత్మలు, పవిత్రతా దేవ్ మా పైన దయ చూపించండి అట్లా అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడంతా బాబా చెప్తారు, రిద్ధి సిద్ధి వాళ్ళ దగ్గర కూడా పోదారు. అయితే వాళ్ళు కూడా సదాకాలం చేశానులే. శాంతి మరి సుఖం దీన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? మనమే కదా. దూరం నుంచి కూడా వాళ్ళపైన ఒక సెకండ్ దృష్టి పడినా కూడా చాలు, వాళ్ళకు సిద్ధి ప్రాప్తి అవుతుంది అనుకుంటారు. ఈ విధంగా పరమాత్మ విధం ద్వారా సిద్ధి స్వరూప్ బిడ్డల దగ్గర చాలా పెద్ద క్యూ వచ్చి నిలుస్తుంది. సో అల్పకాలాన్ని ఆధారం సమాప్తి అయిపోతుంది. ఇంకా కొన్ని రోజుల్లో ఈ అల్పకాలాన్ని ఆధారం అంతా సమాప్తి అయిపోతుంది. మరి ఎక్కడ పోదారు మనుషులందరూ దుఃఖాన్ని దూరం చేస్తాను. तो ये सब अल्पकाल की सिद्धि वाली, अल्पकाल की कुछ न कुछ पवित्रता की विधि से अल्पकाल की सिद्धि प्राप्त करते हैं. వాళ్ళందరూ అల్పకాల పవిత్రత ఆధారంలో అల్పకాల సిద్ధిని ప్రాప్తి చేసుకొని సిద్ధి స్వరూపాత్మలు వాళ్ళది కూడా ఇప్పుడు సిద్ధి శక్తి సమాప్తి అయిపోతుంది. సదాకాలం వాళ్ళు ఇచ్చేదానికి లేదు. तो ये गोल्डन एज आत्माओं को अर्थात लास्ट में ऊपर से आई हुई आत्माओं को पवित्र मुक्ति धाम से आने के कारण ड्रामा के नियम प्रमाण सतो प्रधान स्टेज के प्रमाण पवित्रता की फलस्वरूप अल्पकाल की सिद्धियाँ प्राप्त हो जाती हैं. लेकिन थोड़े समय के लिए ही ये सतो रजो तमो तीनों में आ जाते. బాబా చెప్తారు, పరంధాం నుంచి కొత్తగా వచ్చిన ఆత్మల్లో కొంచెం శక్తి ఉంది, పవిత్రత, అది సతో ప్రధాన శక్తి. దాని ఆధారంలో ఆ సిద్ధిని ప్రాప్తి చేసుకొని మనుషుల కోసం ఏదో ఒకటి కొంచెం చేస్తారు. అయితే వాళ్ళు పైన ఉండి కింద దిగి వచ్చినారు సతో ప్రధాన అవస్థలు. కొంచెం టైంలోనే వాళ్ళకు సతో రజో తమోలో కూడా పాస్ అయిపోతారు. అప్పుడు వాళ్ళ సిద్ధి అంతా సమాప్తి అయిపోతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉండదు. వాళ్ళది దిగే కళలు పైన ఉండి వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు మానవ దగ్గర ఉండేది పరమాత్మ శక్తి ఆధారంలో పవిత్రతాది ఎక్కే కళలో ఉంది. సంగం యుగి బ్రాహ్మణాత్మ మన పవిత్రత సదా సిద్ధిన ప్రాప్తి చేసేది, సదా ప్రాప్తి స్వరూపత్వ అవుతారు. వాళ్ళది అల్పకాలం చమత్కార్, మనది నిరాకార జ్యోతి బిందు ఆత్మ సదాకాలాన్ని అవినాశి భాగ్యం చేసే మెరుస్తూ ఉండే స్థితి మనది. ఇట్లా బాబా చెప్తారు, మీరే ఆధార్ మూరత్, మీ సపోర్ట్ నుంచే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సుఖం కానీ శాంతి కానీ ప్రాప్తి అవుతుంది. అయితే అందుకే బాబా చెప్తారు, పవిత్రత అని సుఖం శాంతిది జనని. మీ దగ్గర అంత పవిత్రత అది స్టాక్ ఉండాలి, ఇంత ఆశీర్వాదాన్ని స్టాక్ ఉండాలి. అప్పుడే వేరే వాళ్ళకి కూడా ఇచ్చేది అవుతుంది. ఎంతమంది అడుగుతారో వాళ్ళందరికీ ఇవ్వాలి. చాలామంది బిడ్డలు ప్రతి సమయం తండ్రి దగ్గర అడుగుతూ ఉంటారు, ఈ విషయాల్లో కొంచెం నా పైన ఆశీర్వాదం చెయ్యండి ఎట్లా అని. అంటే అడిగే వాళ్ళు దాత ఎట్లా అవుతారు? మనం పవిత్రత ఆధారంలో సంపూర్ణంగా అన్నీ మన లోపల నిండించి పెట్టుకోవాలి. సో పవిత్రత శక్తి ఎంత మహానంటే మనం సూక్ష్మంగా పోవాలి. ఇంకాను పవిత్రతలో ఉంటే అడిగేది అవసరం లేదు, ఆటోమేటికలీ మనకు ప్రాప్తి అవుతుంది శక్తి. పూజ్య దేవాత్మల దగ్గర ఈ సిద్ధి ప్రాప్తి అవుతుంది. అందుకు బాబా చెప్తారు, ఇట్లా కాదు, లాస్ట్లోనే మీకు సిద్ధి ప్రాప్తి అవుతుంది. ఇప్పుడు కూడా మీకు అనేక ప్రకారమైన సుఖం శాంతిది సిద్ధి ప్రాప్తి అవుతుంది. వేరే వాళ్ళకి ఇస్తూ ఉండండి.
జమ అయిన శక్తి అంతా ఇప్పుడు లాస్ట్లో పనికి వస్తుంది. అర్థమైందా? పవిత్రత అది చాలా గుహ్య మాట. సదా సుఖం శాంతి ఇది జనని పవిత్రత. ఈ పవిత్రత సాధారణ మాట కాదు. బ్రహ్మచారి ఒకటే కాదు పవిత్రత, అన్ని విషయాలను కూడా పవిత్రత అని ఫాలో చేయాలి. సో పవిత్రత జనని. సంకల్ప శక్తి కానీ, మన వృత్తి దృష్టిలో కానీ, వాయుమండలంలో కానీ, మన వాచా శక్తిలో కానీ ఎంత పవిత్రత ఉంటే అంత సుఖం శాంతి అందరికీ దొరుకుతూ ఉంటుంది. సో ఈ విధంగా సర్వాత్మలకు మనం అన్నీ ఇవ్వాలంటే మన లోపల అంత పవిత్రత శక్తి ఉండాలి. ఎంతవరకు ఇప్పుడు అయినారు చెక్ చేసుకోండి. ఈరోజు బాబ్ దాదా వచ్చినారు. ఎట్లా ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ విరిగిపోయిందంటే నీళ్ళు ఎట్లా అంటే అట్లా చట్టానికి విరుద్ధంగా వెళ్ళిపోతుంది. ఆ విధంగా మన మనసు బుద్ధి సంస్కారం కూడా బాబా దగ్గర సంబంధంలో ఉంటేనే నిదానంగా బాగా జరుగుతుంది. ఆ స్నేహాన్ని బంధం కట్ అయిపోయిందంటే మన మనసు బుద్ధి కూడా ఎక్కడంటే అక్కడ పోదాము. పవిత్ర ప్రీతి ఉండాలి. పవిత్రత అది బంధన్. శివబాబా మంచిపోతారు. శరీరాన్ని బంధంలో రాకూడదు. పవిత్ర సంబంధం బాబా దగ్గర పెట్టుకోవాలి. అర్థమైందా? अच्छा चारों ओर के सर्व परम पवित्र आत्माओं को, सदा सुख शांति की जननी पावन आत्माओं को, सदा पवित्रता की शक्ति द्वारा अनेक आत्माओं को दुख दर्द से दूर करने वाली देवात्माओं को, सदा परमात्मा सिद्धि द्वारा विधि द्वारा सिद्धि स्वरूप आत्माओं को बाप दादा का स्नेह संपन्न याद प्यार नमस्ते. ఈ విధంగా సర్వ పరం పవిత్ర ఆత్మలు, సదా సుఖశాంతి జనని పావన ఆత్మలు, సదా పవిత్రతా శక్తి ద్వారా అనేక ఆత్మలది దుఃఖాన్ని అశాంతిని నొప్పిన దూరం చేసేవాళ్ళు దేవాత్మలు. పరమాత్మ విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకొని శ్రేష్ఠ ఆత్మలు. బాబ్ దాదా स्नेह संपन्न याद प्यार नमस्ते చెప్తారు. वरदान. युद्ध में डरने व पीछे हटने के बजाय बाप के साथ द्वारा सदा विजयी भाव. అంటే యుద్ధంలో భయపడేదానికి బదులుగా, వెనకపోయేదానికి బదులుగా బాబాని దగ్గర పెట్టుకుని సదా విజయాన్ని प्राप्त చేసేవాళ్ళు, సాధించేవాళ్ళు विजयी भाव आत्मा. तो सेना में युद्ध करने वाले जो योद्धे होते हैं उनका स्लोगन है हारना नहीं, हारना या पीछे लौटना कमज़ोर का काम है. योद्धा अर्थात मरना और मारना. అంటే లౌకిక సేనాది ఏమి స్లోగన్, యుద్ధం చేసేవాళ్ళు యోధా ఉంటారు కదా, వాళ్ళ స్లోగన్ ఓడిపోయేది లేదు, పరిగెత్తిపోయేది పిదికితాను. అందువల్ల యుద్ధంలో చంపాలి, చనిపోవాలి, వెనకపోకూడదు అని అర్థం. మనం కూడా ఆత్మిక యోధ, భయపడి వెనకపోకూడదు, సదా ముందు పోతూ ఉండాలి, విజయాన్ని సాధిస్తూ ఉండాలి. ఇట్లా కాదు, ఆలోచన చేయకూడదు ఎప్పటి వరకు ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఎంతవరకు మన యుద్ధాన్ని చేయాలి. 5000 సంవత్సరాన్ని ప్రారంభు ముందు ఈ కొంచెం చిన్న చిన్న మాటలు ఏమీ లేదు. అందువల్ల విశాల బుద్ధి అయ్యేసి ఈ చిన్న చిన్న లెక్క చూడగండి. బాబా దగ్గర ఉండి ఏం ప్రాప్తి అవుతుందో దాన్ని చూడండి. సదా బాబాను సాత్విగా చేసుకోండి, सदा विजयी आत्मा అయిపోతారు. स्लोगन. सदा आशा और विश्वास के आधार पर विजयी बन. सदा आशा మరి విశ్వాసం ఆధారంలో విజయీ అయిపోవాలి. ఇది స్లోగన్. ఓం శాంతి.
తెలిపి వినుడి శివ భగవాన్, అనుచు తెలిపి వినుడి శివ భగవాన్. సర్వగుణ గణములలో పవిత్రతే మహాశ్రేష్టం. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. పితయ తెలుపును మనకు ఆత్మదృష్టిని, భ్రాతృభావము, పవిత్ర సంస్కారము పెంచును మనకు. సహజ రాజయోగ విద్యను పరమ పితయ తెలుపును మనకు ఆత్మదృష్టిని, భ్రాతృభావము, పవిత్ర సంస్కారము పెంచును మనకు. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. వాంఛల విడుమా శరణనుచు శివునికి, సర్వబంధాలవి శివుడే అనుమా చేరుమా శాంతిధామము. మరచిపోవుమా మృత్యులోకము అడుగడుగునను, మరచిపోవుమా మృత్యులోకము అడుగడుగునను. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగ సులభమున శివపురిని కందువు. నిరత త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగ సులభమున శివపురిని కందువు. మరచీహలోకద వైభోగం, మరచీహలోకద వైభోగం, కనుమాతీంద్రియపు చిరయోగం, కనుమాతీంద్రియపు చిరయోగం. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. అనుచు తెలిపి వినుడి శివ భగవాన్, సర్వగుణ గణములలో పవిత్రతే మహాశ్రేష్టం. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. మీరు యోగులు కండి, మీరు యోగులు కండి.